గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంత పెద్ద లెట్రినో 500 ఎకరాలు. ఓరి లద్దా 100 ఎకరాలే లెట్రిను, మిగిలిందంతా నా పెళ్ళయ్యాక మా బెడ్రూము. మరి నా బెడ్రూమ్ ఎక్కడమ్మా? నీకు లోటేంట్రా, గేదెల పాకంతా నీదే. గేదెల పాకలోనా? అమ్మయ్యా, ఈ చెట్టుకి ఇంకో ఏడాది దాకా ఎరువు ఎక్కర్లేదు. అయ్యో, వీడికి ఇలా దొరికిపోయా ఏమిటన్నయ్యా? ఇదిగో మావయ్య, అయ్యా మా అయ్యా, నేను ఒక నిజం చెప్పేస్తున్నాను. నేను రాంపండుని కాదు, చత్తిపండుని. ఓహో, అట్టా వేసావన్నమాట ప్లాను. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, చెంబుతో తల బద్దలు కొట్టేసాయి. మావయ్య, అసలు నేను చెప్పేది ఏమిటంటే, అప్పటిదాకా ఎందుకురా, ఆడెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు. రే ఫిలిప్స్ రేడియో, నీకు నోరుంది కానీ చేటంతా చెవులుండి వేస్ట్ రా. గట్టిగా మన ఆలస్యం వాడికి కనపడిపోద్ది. ఇల్లు చెంబుతో వేసే ఇల్లు ఇల్లు. వీడితో ఎలాగైనా ఆడుకోవచ్చు. పిచ్చినప్పుడు ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, ఎలాగొట్టే పెదవకి చెవిలో నో మిషన్ ముస్తఫా. ఎలాగొట్టే అయిపోయి ముద్ద తెచ్చుకున్నాడు. నువ్వు కూడా ముద్ద తెచ్చుకురా, ముద్ద తెచ్చుకురా చెమ్ముని. రిచ్చి బొమ్మక, నువ్వు బ్యాక్ అయ్యండి, సెంటర్ వేసుకో, చిత్త కొట్టేద్దాం. అలాగేంటి కొట్టదని కాళ్ళు పెట్టుకుంటాడా? నువ్వేం కాంప్రమైజ్ కాదు, మూతి పగల కొట్టే. నన్ను కొట్టారేమిటి అబ్బా అల్లుడు. నీ చెంపుపోతే నా చెంపుతో బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోయింది వెనవ చెంపు, నీకు బిందె గురిస్తాను. కొట్టావా? నిన్ను వదిలిపెట్టను రా. పని అయిపోయింది. ఒరే, ఈ ఊరికి సత్తిపండు అని ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు, ఏలేడంత లేవు. నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా. అమ్మో, అడిగి రాము. కూర్చోవేంట్రా, మన పేర్లు బయట బాబు. ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏ సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి అంటుంట. అంటే కాలు కడుక్కొని నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎత్తాను. నువ్వు పెట్టేకపోతున్నావు రే. ఇదేంటబ్బా? నీ అబ్బరే. చెమ్మదించండి, చెమ్మదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టాలి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను. రే అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు, బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండ ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడిని రమ్మను. అరే రాంపండు ప్రాణ బయటికి నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదగోలా? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడం ఏమో మాకు తెలదండి. నీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట,
ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా అప్పిగా సిత కొట్టి బయటికి ఇడిసే ఎదవని లేదంటే నిన్ను ఇడిసేస్తా. అమ్మో అనవసరంగా ఈరదాసుని కెలికేదా బాగానే కొట్టామా అండి? ఏడిసార్లే. ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు నా పేరు కూడా తన కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనీషా కొయిరాల వస్తుంది. ఆవిడ మనీషా కొయిరాల? కాంచన బాల పట్టుకొని మనీషా కొయిరాల అంటావరా? మనీషా కొయిరాల అంటావా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు కడుతున్నాడు చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాడు వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను పారిపోతున్నా. ఆ దొంగ పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడమ్మా? సప్త జిల్లాల్లో వాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు? నువ్వు ఎక్కారా? ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా. ఉండ మనసు బాగోలేదు. ఇట్స్ ఎట్రా నువ్వు గొడవపడరేటి? మేం గొడవపడింది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది, దానికేమో కోపం పెరిగిపోతుంది. ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా. మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు. మోటార్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు. నువ్వు కమిట్ అయిపో చెప్తాను. కొడద్దేమరా బాబు. ఎల్లు బావా, ఓ ముద్దు పేకడానికి ఎదవ ఆలోచన. అమ్మనియమ్మ, ఇదేంటి ఎడంక నదులుతోంది? నాకెనక ముందు ఎవరు లేకపోవడంతో నేను నీకు లోకంగా కనబడుతున్నానా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఈ బాడీ ఆస్తి ఇల్లు కోసం కాదు. నేను అనాథని కాదని రుజువు చేసుకోవడానికి. ఏమిటి ఆలోచిస్తున్నావు భాను? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి కాకపోతే అవ్వకపోతుందా అని 5-6 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. పెళ్ళైన ఆడిదానికి పిల్లలు పుట్టకపోతారా అని 10 ఏళ్ళు ఎదురు చూడొచ్చు. 20 ఏళ్ళు అయిపోయిందండి. ఇంక మనకు పుట్టరు. ప్లీజ్, నన్ను చేసుకోబట్టేగా నాతో పాటు మీకు శిక్ష. ఇదే నన్ను కాక ఇంకెవరినైనా చేసుకునుంటే ఏడా తిరగకుండానే పండంటి బిడ్డను కనిచ్చుండేది. భాను, చాలా కాలంగా నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వింత మనసు విప్పి మాట్లాడిన తర్వాత కూడా నేను నిజం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడు అవుతాను. నీకంటే ముందు నాకు మరో అమ్మాయితో పెళ్ళయింది. పెద్దవాళ్ళకి చెప్పే ధైర్యం లేక ఆమెతో రహస్యంగానే కాపురం చేశాను. నువ్వు అన్నట్టుగానే ఏడాది తిరగకుండానే 12 బిడ్డ నా చేతికిచ్చింది.
జానకి, పాప చక్కగా ఉంది కదూ? ఏమిటి, నిద్రపోతున్నావా? జానకి, జానకి, జానకి! అప్పటి నుంచి నా బిడ్డ ఓ అనాథలా పెరిగింది. ఆ రోజు నుంచి అప్పలకొండ ద్వారా దాని అవసరాలు తీర్చగలిగానే కానీ ఏ రోజున దాన్ని ఎదురుగా పడి నేను నిన్ను కన్న తండ్రి నమ్మాని చెప్పలేకపోయాను. అమ్మాయి ఉందని తెలిసి అమ్మగారు ఎంత ఆనందపడిందో తెలుసా? నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. మా కాంచనమ్మ గారు పిలుస్తాను రండి. ఏంటి బాబాయ్ నీకు నాకు ఈ రుణానుబంధం? ఎందుకు ఇలా నెలలా వచ్చి నా మంచి చెడ్డ చూసుకుంటా? ఇంతకాలం మీ మంచి చెడ్డలు నేను చూశానంటున్నారుగా, ఇవాటి నుంచి నా మంచి చెడ్డలు మీరు చూడాలమ్మా. అదేంటి బాబాయ్? అవునమ్మా, ఇవాటి నుంచి కోటిపల్లిలో ఉన్న 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి మీరు యజమానురాలు, నేను మీ పాలేరుని. 500 ఎకరాల పొలానికి అరెకరం ఇంటికి నేను? అవునమ్మా, పట్నంలో ఇంకా మీకు కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? నిజమమ్మా. ఎవరు మీరు? నాకు పుట్టిన అందాల కోకిల పిల్లని పెంచటం చేతగాక కాకిగూట్లో వదిలేసి పారిపోయిన పిరికి తండ్రినమ్మా నేను. చనిపోయిన తర్వాత తల కురివి పెట్టడానికి కొడుకులు, కన్నీళ్లు పెట్టడానికి కూతుళ్ళు కావాలంటారు. నీకు ద్రోహం చేసిన ఈ తండ్రిని క్షమించి ఇంటికి రాగలవమ్మా? ఇక్కడ ఎంతో మంది అనాథలున్నారు. వాళ్ళందరికీ కన్నవాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ వీళ్ళ కోసం రారు. ఎందుకంటే వాళ్ళందరూ వీళ్ళని వదిలి వెళ్ళిన వాళ్ళు కాదు, వదిలించుకుని వెళ్ళిన వాళ్ళు. అలాంటిదే ఇప్పుడు మీరు నా కోసం వచ్చారు. ఇంతకాలం రాలేదంటే మీకేమి ఇబ్బందులున్నాయో, ఇంతకాలం నన్ను ఎందుకు వదిలేశారని బాధపడటం కంటే ఇంతకాలానికైనా నా కోసం వచ్చారని సంతోషపడటం మంచిది కదా నాన్న. బాబాయ్, నేను జగన్మోహన్ రావు గారి కూతుర్ని. అవునమ్మా, నువ్వు నా కూతురువే. అమ్మా రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతావు. రామ్మా. నాకున్న బలంగా వచ్చేయాలనుంది నాన్న, కానీ ఎల్లుడితో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అవగానే వచ్చేస్తాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా వచ్చేసి. అబ్బా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే, ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వైజాగ్ వెళ్తున్నాను. రేపు ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే? సారీ, కాస్త లేట్ అయిపోయింది. ఏయ్, ఏమిటి ఇవన్నీ? అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇవన్నీ అమ్మాయి కాదండి, పాపం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వస్తుంది కదండి. వచ్చే ముందు గుర్తుగా అందరికీ తలోటించుకుంటే దానికి తృప్తిగా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా. ఎవరా అమ్మాయి? ఆయన కూతురా? కూతురా? పిల్లలు లేరన్న బెంగతోనే కదండి బాబు. ఆయన వ్యాపారం సరిగ్గా చేయలేక మీ అందరికీ బాకీలు పడిపోయి. మరి నాన్న అంటాదేంటి? పల్లెటూరు అండి, నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి బాబు ఈ పట్టణంలోని మోసాలు. పిల్లలు లేని గొప్పింటి వాళ్ళు పోయారని తెలిసి కూతుర్నంటూ ఆస్తి కోసం వచ్చేసి ఉంటది.
ఎవరమ్మా నువ్వు? నేను నీకు బాబాయినా? నన్ను బాబాయ్ అంటే అన్నావు గానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని మాత్రం అనకు. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతున్నా? మొన్నే కదా మా నాన్న అనాథాశ్రమానికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశావు. అంటే పాపం నువ్వు అనాథం అన్నమాట. పోయిన వాళ్ళకి పిల్లలు లేరని తెలుసుకుని కూతుర్నంటా వచ్చి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేసావన్నమాట. నువ్వు కాజేయడానికి ఇక్కడ ఆస్తి ఏమీ లేదమ్మా. వీళ్ళంతా పరామర్శకొచ్చినోళ్ళు కారు, అప్పుడు ఈ ఆస్తి ఎలాగే సరిపోదు. కాజేయడానికి నీకే మిగులు. నేను ఆస్తి కాజేయడానికి వచ్చాను. ఇన్నాళ్ళ తర్వాత నా కళ్ళ తండ్రి దొరికాడని ఎంతో ఆస్తి వస్తే దుర్మార్గుడా, ఇన్నాళ్ళు నిన్ను బాబాయ్ అన్న మీద కింద మోసం చేస్తావా? మానవత్వం లేదురా. నీది ఒక బ్రతికేనా? నువ్వు ఇంటి దుర్మార్గుడు అనుకోలేదు. నేను చచ్చిపోయాక కన్నీరు కార్చడానికి కూతురు కావాలమ్మా అని కంటతడి పెట్టుకున్నారు మా నాన్న. ఆయన చివరి కోరిక కూడా తీర్చకుండా చేశాడు ఈ అప్పులు కొండ వెదవ. కంచన, నీ గతం తెలియక నీతో అల్లరిగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించా. ఏ నోటితో నేను అనాథమని పొమ్మన్నాడో అదే నోటితో నేను అమ్మగా అనిపిస్తాను. నువ్వు